గుడ్ లైఫ్, చాలా మంచి జీవితాన్ని నేను జీవిస్తున్నాను. ఇన్ ఎవ్రీథింగ్ ఐఎమ్ పర్ఫెక్ట్. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ హార్మ్ టు ఎనీ వన్ ఇన్ దిస్ వరల్డ్. ఎవరికి నేను హాని చేయడం లేదు, చీమకు కూడా హాని చేయడం లేదు. నిజమే. అయితే నువ్వు యేసుక్రీస్తు ప్రభు బిడ్డవు కానప్పుడు ఆటోమేటిక్లీ యు ఆర్ అ చైల్డ్ ఆఫ్ ద డెవిల్, ద డ్రాగన్, ద సర్పెంట్, సైటన్. అందువలన సాతాను చెర నుండి విడిపించడానికి, సాతాను శక్తుల నుంచి విడిపించడానికి, సాతాను కబంధ హస్తాల నుంచి నిన్ను విడిపించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చి శిలువ మీద ప్రాణం పెట్టాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, మూడవ నాడు తిరిగి లేచాడు, నూతన జన్మ ప్రసాదించాడు. ఆయన కనుక సమాధిని జయించి లేకుండా ఉంటే రెండవ జన్మ మనకు లేనే లేదండి. తిరిగి జన్మించుట అనేటువంటి ఆ గొప్ప నిత్య జీవార్థమైనటువంటి కృప మనకు లభించేది కాదు. మరణాన్ని జయించి లేవుచుట వలన నిత్య జీవం మనకు లభించింది. ఆయన సజీవుడు. ఈ విషయాన్ని ముందుగానే ఎరిగినటువంటి వాడే దావీదు పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపణలో, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఓలీవ చెట్టు వలె ఉన్నాను. నీవెలా ఉన్నావు? పచ్చగా ఉన్నావా దేవుని కృపలో? లేకపోతే ఎండిపోయి ఉన్నావా? వెచ్చగా ఉన్నావా? లేకపోతే నిలువెచ్చగా ఉన్నావా? ఈ విధంగా ఉన్నావు. నీవు పచ్చగా ఉండాలని, సారము కలిగి పచ్చగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. ఎవరైతే నీటి గట్టున నాటబడిన స్థితిలో ఉంటారో, అంటే దేవుని వాక్యమైన నీటి గట్టున, దేవుని వాక్యంలో చెప్పబడినటువంటి రీతిగా 1వ కీర్తనలో అసలు నీటి